లేవలో ఎన్నో లేవలో ముచ్చట ఏనుంది కొత్త బిడ్డ వచ్చినాడు పిల్ల అన్నాడు గొరగొర గుంజుకపోయి బయట కూర్చుంటే చదువు చెప్తాడు గొరగొర గుంజుకపోతారా మన గొర్రెల మారా గొరగొర గుంజుకపోను బుద్ధి ఉంటే పడికి పోతాం లేకపోతే సర్ది కట్టుకొని పనికి పోతాం అవన్నీ వాళ్ళకెందుకురా ఏ గట్లనే అంటారు వాళ్ళు వాళ్ళ మాట మనం వింటామా కాదురా ఆకలి తింటాం గాని బోవాగుందని తింటామారా ఏందిరా ఇల్లు అరే రాజుగా నీ ఫీజులన్నీ లూజే ఉన్నాయిరా మన అవ్వయ్య మాట మనం వినాం గావ మాట వింటాంరా ఆమె వచ్చినప్పుడు మనం దొరికినప్పుడు తీరా అట్లా కాదురా ఆ మచ్చిలు ఏందో పుల్ల పెడితే మనల్ని జల్లెపిల్లి ఎగిరినట్టు ఎగురుతారు తుపాకి దెబ్బగా దొరకం ఇక మేడానికి దొరుకుతాంరా మనం శ్రీమంత సమస్యకు పామంత పరిష్కారం ఆలోచిద్దాం గాని నువ్వైతే ఇంటికి పోరా. ఇంటికి పోతే ఆ మచ్చి దొరకబడితే ఎట్లరా? అవును కదరా, అయితే ఎటన్నా పొలాల ముఖాన పో, నీ ఇంటి ముఖాన పోతా పో. అరే ఎటు పోతున్నారా మళ్ళీ అంత ఆగమాగం ఉన్నావు? అరే పువ్వరాక డప్పు సాటు వేసి నువ్వు వినలేదారా? చదువురాను బడికి తీసుకుపోతారట, నాకు బడని చూస్తే పడుతుందిరా. పడితే పోసుకోక గిటెందుకు పోతున్నావురా? సెలకలో ఎలుకలు ఉరికినట్టు. నా వల్ల కాదండి. అరే ఇవాళ కొత్త మేడం వచ్చిందట్రా, ఆమెకు దొరికితే గద్దాచి కోడిల్లం కొండ పోయినట్టు కొంట పోతుందట్రా. అందుకే భయపడి తప్పించుకొని తిరుగుతాను రా. అరే ఎందుకు భయపడతారా గంతగానం మీరు? నేను కూడా బడికి పోను, నేను భయపడుతున్నారా? నీకేమో కానీ నాకు బడి అంటే మస్తు భయం రా. బడి గోడలు చూడగానే నాకు దడలు పుడతాయి. జరిగి నేను పోతా. అందరు పెరిగి పెచ్చురోలే, ఎట్లా పోతారో ఏమో. కూరగాళ్ళందరూ అటు జరగాలే ఉన్నారు, అట్టినే భయపడతారు. నిన్నే పిలిచేది. ఇక్కడ చిన్నోళ్ళు ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నేను పిలిచేది కూడా నిన్నే. నన్నా? నేను చిన్న లేను, నువ్వే కొద్దిగా పెద్దగా ఉన్నావు. నీ నోట్ల మందు పోయ్యా. సరే గాని మీ సర్పంచ్ ఎక్కడ ఉంటాడు? ఏడుంటాడు? వాళ్ళ ఇంట్లుంటాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడా? గా చింత చెట్టు పక్కన. ఆ చింత చెట్టు ఎక్కడ ఉన్నది? చెట్టు ఏడున్నది? అది ఎనుకున్న కానే ఉంటది. దానికి ఏమైనా కాళ్ళున్నాయా? నీళ్ళక్క తిరిగా ఇల్లేడుందంటే అంత సొల్లి చెప్తానవేంద్రా? అదంతా సోది నాకు అర్థం గాని ఇల్లేడుందా చెప్పు. చెప్పినా నీకు అర్థం కాదు గాని నేను సుతం అడ్డే పోతానప్ప, చూపిస్తా. నీ పేరేంది? చిట్టమ్మ. ఏవమ్మా? చిట్టమ్మ. చూస్తా గట్టిగానే ఉన్నావు కదా, మరి పేరే మట్టి చిట్టమ్మనే పెట్టుకున్నావు ఎందుకు? మా వాళ్ళు పెట్టిర్రు, ఎందుకు పెట్టిలో నాకు కూడా తెలియదు. హలో సార్, ఇప్పుడే వచ్చి నా ఊళ్ళకి సర్పంచ్ సార్ వాళ్ళ ఇంటికి పోతాన్నా. ఇవాళ ఎట్లా చేసైనా వాళ్ళని దొరకబట్టాలి, బల్ల పెట్టాలి. నా సంగతి ఇంకా వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కరిని కోదండం ఎక్కిద్దా. ఇగో నువ్వు అడిగిన సర్పంచ్ ఇదే. సార్ సర్పంచ్ ఇల్లు వచ్చింది, నేను తర్వాత చేస్తా. థ్యాంక్స్ చిన్న, ఈడాక తీసుకొచ్చినందుకు. సరే గాని ఇంతకు అసలు నువ్వెవరు? నేనా? మీ ఊరికి కొత్తగా వచ్చిన మేడాన్ని. ఏంది మేడానివా? ఏడీడు మేడం అన్న వరకే దెబ్బకు భయపడి వేయండు. సర్పంచ్ గారు రండి మేడం రండి. ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తాను సారు. స్కూల్ కు రాని వాళ్ళ పేర్లు రాసి పెట్టమన్నా, రాసి పెట్టిల్లా? రాసి పెట్టినా మేడం.
చింతపాక సీను ఈ పోరాడైతే దేవుని పోలే తిరిగినట్టు తిరుగుతాడు మేడం ఊరి మీద వాడి. రామరాజు వీడు కూడా వాడిని చూపదే మేడం. వీడు వాడు బడికోకుండా ఊరి మీద వాడి ఇరుగ మరగా తిరుగుతారు. మల్లిగాడు అమ్ములు వీళ్ళిద్దరు కూడా అంతే మేడం. వాడంటే భయపడి సత్తారు. ఈ నలుగురిని దొరకబట్టే మిగిలినోళ్ళు సాప్ అవుతారు. బాబోయ్ దొరకబడదాం. ఏదో తేడాగా ఉందండి. ఇగో ఈమెనే మేడం అమ్ములు అంటే. ఓహో ఇవనేనా? ఏం ఎత్తనం అమ్ములు? చూస్తే కనిపిస్తలేదా? ఆడుకుంటా ఊక ఆడుకునేనా? బడికి పోవా? అమ్మో బడంటే నాకు భయం, నేను పోను. అయినా నీకెందుకు అవన్నీ? అట్లా అనద్దు. మేము ఇవ్వాలనుకుంటాను. మన ఊళ్ళకు కొత్తగా వచ్చిన మేడం. మేడమా? ఎటు పోతున్నావా అమ్ములు? బడంటే నీకు ఎందుకంత భయం? ఎగబెట్టి ఇంటికాడ ఉంటావా? నడు బడికి నడు. బడికి రావా? నడు నువ్వు నడు. ఓయ్ ఏంది నా బిడ్డను గట్లా పట్టుకున్నావు? ఎత్తుకోవాలని చూస్తున్నావా ఏంది? ఎక్కబోడు కాదెల్లమ్మా. ఈ బిడ్డను బడికి తీసుకోవాలని వచ్చింది మేడం. ఓ మేడమా, అయితే తీసుకపోండ్రి, మేము చెప్తే ఇంట్లేదు. నేను పోను బడికి, నేను పోను. పోకుండా ఏం చేస్తావే? బర్లు కాస్తావా? కొను 4 బర్లని కాస్తా, కానీ బడికి అస్సలు పోను. ఎందుకు రావు? చదువుకోకపోతే ఎట్లా? నడు బడికి నడు. ఉరుకుతానుగా. వీళ్ళు గిట్లనే మేడం, బడి అంటే ఉరుకుతారు. వాళ్ళు ఉరికితే మనం ఊరుకుంటాం ఏంది? మనం కూడా ఉరుకుదాం పా, ఉరుకుదాం పా. మేడం మేడం అంటే ఏమనుకున్నా కానీ మరీ ఘోరం ఉన్నది. బడికి పోకుంటే బండకే చంపుతట్టే ఉన్నది. అరే ఏందిరా కంతానం భయపడ్డావు? భయపడు కాదురా అయ్యా, కొంచెం అయితే గుండె జారి పాయింట్లకు వచ్చు. ఎందుకురా మరి అంతగానం భయపడ్డావు? ఇంకా చదువు చెప్తే మేడం ఊళ్ళోకి వచ్చిందట్రా. ఆమెను చూస్తేనే పానం ఎట్లా అవుతుంది. చదువుకోకపోతే శాపం రాకటట్టుందిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆమె మన సర్పంచ్ నెమ్మడి పెట్టుకొని మన కోసమే తిరుగుతాందిరా. ఏందిరా ఈమె పామెంబడి ముంగిస పడ్డట్టు మనెంబడి పడుతుంది ఏందిరా? మేడం పొరగాళ్ళు కానే ఉన్నారు. చదువుకోమంటే దొంగలు లెక్క తిరుగుతారా? సార్ పోదాం పారి, వాళ్ళని పోయి పట్టుకుందాం పారి. మీరు కీడేం చేస్తానరా? వీళ్ళు ఈడికి కూడా వచ్చిర్రు. దొరికితే బర్రెని గుంజుకొని ఉరుకుర్రు. Run. వీళ్ళేందిరా గిట్లెంబడబడ్డారు? అమ్మ ఊరికి పానం పోతాను. ఎక్కడికి గోడ సడకన రాసుకుంటా. నువ్వేంది అమ్మలు గీడున్నావు? ఆమె ఎవరో మేడమట అన్న, బడికి గుంజుకుపోతా అంటుంది. అందుకే భయం అయ్యాడు దాక్కున్నా. వాళ్ళు నిన్ను కూడా విడిచిపెడతలేరానే?
అవు అన్న వాళ్ళు వస్తారు. ఎంత దూరం ఉరుకుతారా మీరు? బాగుంది. వద్దు మేడం, మమ్మల్ని విడిచిపెట్టుది, మేము చదువుకోము, వదిలిపెట్టరు మేడం. ఎందుకు చదువుకోర్రా? చదువుకోకుండా ఏం చేస్తారు? ఇట్లా ఇంట్లో పూట తిరుగుతారా రా? నాకు వద్దు మేడం చదువు, మీరే చదువుకోర్రి. అరే మిమ్మల్ని లిడ్స్ లేదురా, మీరిద్దరు దొరుకుతారా వాళ్ళిద్దరు పట్టుకొస్తారా? ఆగు, వాళ్ళని కూడా దొరకబట్టుకొస్తాం. అరే మీరు దొరకక మమ్మల్ని దొరకబట్టిర్రా. మునుగుదు అందరం మునగాలి కానీ మీ ఇద్దరం మునగాలన్నారా? ఇప్పుడు చెప్పులురా, అసలు మీరు బడికి ఎందుకు పోతలేరు? ఏమైందిరా ఎవరు సప్పుడు చేస్తలేరు? మేడం అడుగుతుందిగా, చెప్పుర్రి. అమ్ములు, నువ్వెందుకు వదలేవు బడికి? నాకు బడంటే భయం అవుతుంది. ఏమైతుంది? భయం అవుతుందా? ఎందుకు? గది తెలియకనే పోతలేను. బడి కూడా చూసుడుతోనే నా గుండెలో బాంబు వెళ్ళినట్టు అవుతుంది. అరే సీన్గా, నువ్వెందుకు పోతలేవురా? నాకు ముక్కలైతే తినొస్తుంది కానీ లెక్కలైతే వత్తలేవు మేడం, లెక్కలైతే వత్తలేవు మేడం. ఏంది? లెక్కలు వస్తలేవా? అవును మేడం, లెక్కలు వత్తలేవని మా సారు ఆడోళ్ళ ముందట లాగిప్పి కొడతాడు. నాకు ఇచ్చి అనిపించదా మేడం? ఇజ్జత్ కూడా ఉందారా? మరి నువ్వెందుకు వద్దలేవరా మళ్ళీగా? ఈయన ఇంటికాడ దుడ్డ పిల్లలు ఉన్నాయి. వీడేటన్నా పోతే వాటిని కుక్కలు పడతాయని ఈడెటు పోతలేడు. ఆ కుక్కలు నిండు పట్టినా అయిపోగలరా పీడవాసు. కుక్కలు పట్టినాట కుక్కలు. అరే రాజు, నువ్వెందుకు వస్తలేవురా బడికి? బల్లే పోతుంటే నాకు దొడ్డికి పెడతాంది మేడం, గందుకే బడికి పోతలేను. ఉద్యాననే సిగ్గుందారా మీకు? ఒకరికేమో లెక్కలు వస్తలేవాట, ఒకరికేమో దుద్దున్నదాట, ఒకరికేమో దొడ్డికి పెడుతుందాట. ఒక్కొక్కరు బడిలోకి ఏడుతా అంటే ఊళ్ళో బడి పెట్టుకొని బోలకి ఏడుతారా మీరు? ఏడేర్పడుతుంది మేడం వాళ్ళకు. మీకు అన్ని అందుబాటులో ఉంటుంది, వెళ్తలేదురా చదువు విలువ. ఈ కాలంలో పైసలు లేనోడు కాదురా పేదోడు, జ్ఞానం లేనోడు పేదోడు. ఆ జ్ఞానం చదువుతో వస్తుందిరా. చదువులేక మీ అబ్బాయి వాడి కట్టాలు చూస్తారు కదరా, మీరు కూడా గదే బతుకుతారా రా? కష్టం అనేది తెలిస్తే చదువు విలువ తెలుస్తుంది. ఇంకెన్ని రోజులు రా వాళ్ళ కష్టాన్ని తింటారు? మీరు మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా చూసుకోవాలని లేదారా మీకు? వాళ్ళకంటే బుద్ధి లేదు. నీకేమైంది అమ్ములు? చదువుకోవా? నువ్వు అమ్మాయివే కదా, వాళ్ళ లెక్కలే తిరుగుతావా? అరే ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక అల్లూరి సీతారామరాజు ఎక్కడో లేరురా, మీలోనే ఉన్నారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలరా, చదువుకున్నోళ్ళు రాజ్యాలు వెళ్తారు, చదువు లేనోళ్ళు వాళ్ళ కింద బానిసలు అవుతారా. చదువు లేకపోతే మర్యాదలు ఉండయిరా. బడికి పోతే ఏమవుతుంది అనుకున్నా, పోయి అందరు ఏం చేస్తారనుకున్నా. చదువుకుంటే బతికే తెలివస్తుందని మీరు చెప్పినాకనే అర్థమైంది మేడం. మేము కూడా ఇక్కడ నుంచి బడికి పోతాం. ఆ మర్యాద మాకు కూడా కావాలి మేడం. నేను కూడా భయపడకుండా బడికి పోతాం మేడం. మీ లెక్క మేడం అని పిలిపించుకుంటా. మేము కూడా మా అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకొస్తాం మేడం. మీరందరూ మారినందుకు చాలా సంతోషం అనిపిస్తాను రా. బాగా బడికోరా, నేటి బాలలే రేపటి పౌరులు రా. హాయ్
చిట్టమ్మ చిత్రాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలానే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని పక్క పండు గంట ఉంటదే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.